విజయనగరంలో జరిగిన ఒక దారుణ ఘటన మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. మేనత్తతోని ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకొని మేనమామని ఏ విధంగా హత్య చేశాడో మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి గల కారణాలు ఏంటి? అసలు ముఖ్యంగా ఇక్కడ మేనత్త, మేనల్లుడు ఈ వరుసలన్నవి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నాయి? అంటే ఎలాంటి వరుసలు లేకుండా అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఎవరైతే ఏంటి అన్న విధంగా ఎందుకు రోజు రోజుకి దిగజారిపోతున్నారు? అసలు మానవ విలువలు కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు ఎటుపోతున్నాయి అన్న విషయాలపైన మాట్లాడితే మరి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. సో అక్రమ సంబంధాలు నిజంగా అంటే ఇది పెట్టుకునే వాడికి వావి వరుసలు లేకపోతే తను నాకు ఏమవుతుంది, నేను తనకి ఏమవుతాను అన్నది పర్టికులర్గా అవసరం లేదు అన్నట్టు రోజు రోజుకి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా విజయనగరంలో మేనత్తతోని సో మేనమామని చంపేయడం కావచ్చు, చూస్తే అత్త ఆవిడ ఏజ్ ఏంటి, ఈ అబ్బాయి ఏజ్ ఏంటి, సో ముఖ్యంగా ఏంటి అసలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఇలాంటి పర్సన్స్ కంటే ఏం చెప్తారు? గౌతమి, ఇది ఈరోజు కాదు నేను వింటుంది. దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క వీడియోస్ చేస్తూ మాట్లాడుతూ మనసు చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాల్యూస్ లేవు మనుషుల మధ్యలో. అరే నాకు ఇది తల్లి అవుతుంది, లేకపోతే ఇది అక్క అవుతుంది, ఇది చెల్లి అవుతుంది, ఇది బావ అవుతాడు, లేకపోతే వీడు మేనమామ కొడుకు అవుతాడు, లేకపోతే వీడు మేనత్త అవుతుంది, వీడు మేనమామ అవుతాడు, వీటితో ఎలా బిహేవ్ చేయాలనేటువంటి సెన్స్ అనేటువంటిది మనుషుల్లో పోయింది అనిపిస్తుంది. కానీ ఎవరేం తిట్టుకున్నా నేను ఒక మాట అయితే అనాలనుకుంటున్నాను. ఏమనంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ బ్రెయిన్లో ఏదో దెబ్బ తగిలిందేమో అనిపిస్తుంది. కరోనాకు ముందు లేవా అమ్మ అంటే ఉన్నాయి అప్పుడు కూడా, కానీ ఇంత దారుణంగా నేను ఈ మధ్యకాలంలో అంటే గతంలో నేను ఇంత భయంకరమైన వినలేదు. ఈ కరోనా వచ్చిన తర్వాతనే జనాల్లో ఏదో తేడా కొడుతుంది. మరి వ్యాక్సిన్ ఏమన్నా వికటించిందా, లేకపోతే వాళ్ళ బాడీకి సూట్ అవ్వక ఏమన్నా తేడాలు వచ్చేసి బ్రెయిన్లో ఏమన్నా చిప్పు దొబ్బేసిందా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కేసులో మేనత్త అంటే ఏంది, వాళ్ళ నాన్నకి సొంతం చెల్లో అక్కో, అంటే ప్యూర్ బ్లడ్ రిలేషను. అలాంటి బ్లడ్ రిలేషన్తో ఒక చండాలమైన రిలేషన్ పెట్టుకునేటువంటి పనికిమాలిన నాకు పిచ్చి కుక్క లాంటి వాడు పెట్టుకోవడమే కాకుండా దానికి రియలైజేషన్ లేకపోగా సొంతం బావని అంటే మామయ్యని చంపేశాడు. అంటే వీళ్ళ యొక్క రిలేషన్కి, తప్పుడు రిలేషన్కి వాళ్ళ మామ అడ్డున్నాడని చెప్పి చంపేశాడు. వీడు చంపాడు అంటే ఈమె సపోర్ట్ లేకుండా వాడేమీ చంపలేదు. కానీ ఆమె నాకేమీ తెలియదు, నాకు రిలేషన్ ఉంది, బట్ నా భర్తని ఎందుకు చంపారో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు ఆమె మాట్లాడారు. అది తప్పు. ఎందుకంటే ఆమె చెప్పేది 100% తప్పు. ఇది పోలీసులు నిర్ధారిస్తారు. రేపు పొద్దున ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు వాడిని ఎవరు చేశారు, ఆ పిల్లాడిని ఎవరు ప్రవోక్ చేశారు, ఎందుకు చంపాడు అనేది విషయం వస్తుంది. ఎందుకంటే ఆయన్ని చంపేస్తే ఆస్తి తీసుకొని ఇద్దరు బ్రతుక్కోవచ్చు. డబ్బు గౌతమి, నేను ఒక విషయం చెప్తున్నాను. ప్రతి చోట, ప్రతి ఒక్క హత్య వెనక, ప్రతి ఒక్క మారణకాండ వెనక కేవలం 2 అక్షరాల విషయం ఉంది. ఇంకొక 2 అక్షరాలు లేవు. ఇంకొక 2 అక్షరాలు అంటే ప్రేమ అనే 2 అక్షరాలు లేవు. ఇంకో 2 అక్షరాలు ఉన్నాయంటే డబ్బు అనేటువంటి వ్యామోహం. డబ్బు అనేటువంటి వ్యామోహము ఈ యొక్క రిలేషన్షిప్ని కూడా, అంటే అది ఉన్నా లేకపోయినా కూడా డబ్బు కోసము దాన్ని కంటిన్యూ చేసుకొని ఈ డబ్బు సంపాదించేటువంటి ఈజీ మార్గాన్ని నేటి యువతులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకడిని చేసుకుంటే వాడు ముసలోడు మామ అవుతాడు, పర్లేదు వాడితో ఉన్నాను అనుకోండి, డబ్బు ఉంది, వాడు ఇవాళ రేపు పోతాడు, టపా కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక యంగ్స్టర్ని నేను చేసుకోవచ్చు, ఎందుకంటే వాడు డబ్బు ఈమెకి వస్తుంది. ఈ ఆలోచనలతో కూడా నేను చెప్తున్నాను, వాళ్ళ పేర్లు చెప్పను. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి మనం చెప్పకూడదు కూడా. సెలబ్రిటీస్లో కూడా కొంతమంది సెకండ్ హస్బెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకంటే డబ్బు కోసం. కేవలం వాడికి భార్య చనిపోయింది అనుకోండి, వాడు కాస్త ముసలోడు అనుకోండి, వాడిని చేసుకుంటే వాడి డబ్బు, వాడి ఆస్తి అంతా ఉంటుంది. అలాంటి వాళ్ళకి యూజువల్గా కొంతమందికి బాగా డబ్బే ఉంటుంది. ఆ డబ్బు ఆశపడి ఈ అమ్మాయికి చక్రవర్తి ఏంది, నా కోసం ఒక అందగత్తైన అమ్మాయి వచ్చింది, నేను ఎలా ఆకారం సరిగా లేకపోయినా కూడా నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది అనుకుంటాడు. దాని ప్లాన్ ఏంటంటే వీడు పోతే మళ్ళీ ఇంకొకళ్ళని చేసుకోవచ్చు, వీడి డబ్బు ఆస్తిపాస్తి అంతా దీనికే వస్తారనేటువంటి దురాలోచనలతోనే అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. అబ్బాయిలు కూడా అదే పందాలో మేనత్త లేదు, మేనమామ లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, మేనత్త కూతురు లేదు, బాబాయ్ కూతురు లేదు, ఎవరినైనా సరే రిలేషన్షిప్లు మెయింటైన్ చేయడానికి కేవలం ఆ 2 అక్షరాల డబ్బే కారణం. సో ఈ కేసులో కూడా మామని చంపాడు అంటే ఆయనకి ఏదో 10 రూపాయలు ఉంది, ఆ 10 రూపాయలు ఇది వాడు కలిసి తినచ్చని ఇద్దరు ప్లాన్ చేసి, నాకు తెలియదు అంటే కుదరదు గౌతమి. రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టే
ఆయన అంటు తొలగించుకోవడానికి వాడు చంపడానికి ఈమె అతన్ని ఎంకరేజ్ ఆమె అంటే ఆమె సహకారం ఉండే ఇదంతా జరిగింది. సహకారం ఉందా లేదా ఉంది అని నేను అంటున్నాను. ఉందా లేదా అని పోలీసులు తేలుస్తారు. అప్పుడు దోషులు ఎవరో వాళ్ళకి సరైన శిక్ష పడాలి. ఈ కేసులు ఇలాంటి కేసులన్నీ ప్రూవ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి శిక్షలు అమలు పరిచినట్లయితే కొంతలో కొంత ఈ యొక్క సంఘటనలు తగ్గే అవకాశం ఉంది. కానీ చెప్పాను కదా, కరోనా వచ్చిన తర్వాత ఈ కేసులు ఎక్కువైపోయినాయి అంటే అందరికి ఏదో చిప్పు తేడా వచ్చేసింది చాలా మందికి, అందరికన్నా. ముఖ్యంగా మానవ సంబంధాలు అంటే కొడుకు వరుస లేదు, లేకపోతే అన్న వరుస లేకుండా ఇటు ఆడవాళ్ళు సహకరించడం కావచ్చు, లేకపోతే అటు నుంచి మగవాళ్ళు సహకరించడం కావచ్చు, ముఖ్యంగా వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఇదివరకు పాత రోజుల్లో అంటే నేను గతంలో 50 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వెళ్తే ఆ బంధాలు అనుబంధాలు ఒక బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి అనేటువంటి ఫీలింగు అమ్మాయిలకి అబ్బాయిలకి. మా బాబాయ్ ఇవాళ రేపు మా ఇళ్లలో కూడా మా జనరేషన్ పిల్లలంతా కూడా బాబాయ్ అంటే అంత రెస్పెక్ట్, అంత ఒబీడియన్స్, ఎంతో అసలు ఎట్లా అంటే ఒక తండ్రికి ఇచ్చినటువంటి విలువ కన్నా ఎక్కువ బాబాయిలకి ఇచ్చేటువంటి కుటుంబాలు ఉన్నాయి మా ఇళ్లలో. నేను చెప్తున్నా, అంత గర్వంగా చెప్తాను. మా హస్బెండ్ తాలూకు వాళ్ళ అన్న కొడుకులు బాబాయి అనగానే ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే ఎదురుగొచ్చి ఇవాళకు కూడా ఒక మాట ఎదురు తిరిగిన వాళ్ళు లేరు. అంటే అంత ప్రేమ, అంత అభిమానం. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు బాబాయిల పట్ల. నేను చూసిన కొన్ని ఫ్యామిలీస్, మాదొక్కటే కాదు, మా జనరేషన్లో ఉన్న ఫ్యామిలీస్ అంతా కూడా బాబాయిల్ని ఎంతో గౌరవిస్తారు. ఎంతో గౌరవించడం నేను చూశాను. మేనత్తల్ని ఎంతో ప్రేమించడం చూశాను. మేనత్త దగ్గర ఉండి పెరిగి చదువుకొని ఉద్యోగాలు చేసినటువంటి పిల్లలు మేనత్త కూతుర్లను కూడా అక్క అని పిలిచినటువంటి కుటుంబాలని నేను చూశాను. మీకు అర్థమైందా? మేనత్త కూతుర్లు వరసకి వదిలినైనా కూడా అక్క అని పిలిచే కుటుంబాలని నేను చూశాను. ఎందుకంటే నాకన్నా పెద్దది, మా అన్నం చేసుకోలేదు కాబట్టి ఆమె వదిన కాదు నాకు అక్క లాంటిది అనుకుని అక్క అని పిలిచిన కుటుంబాలు. అంటే ఎంత అక్క అంటే ఎంత బాండింగ్ ఉంటుంది. వదిన అంటే ఒక అడుగు దూరం అనిపిస్తుంది, అక్క అంటే చాలా ఇంపార్టెన్స్, అమ్మ తర్వాత అక్క. అలా పిలిచినటువంటి మేనత్త మేనమామ పిల్లల్ని నేను చూశాను ఈ రోజుకి. అలాంటి కుటుంబాలు ఇవాళ రూపాయలో లేవు. అసలు కజిన్ అయితే చాలు, వాడితో కలిసి తిరగడం, వాడితో సైడ్ రిలేషన్స్ పెట్టుకోవడం, భర్తకు తెలియకుండా వాడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, అబ్బాయిలు కుర్రోళ్ళు కూడా అలాగే ఉన్నారు, ఇద్దరు అలాగే ఉన్నారు. ఈ సమాజంలో ఈ మార్పు అనేది ఇంకా చాలా ఘోరాలు నువ్వు చూడబోతున్నావు గౌతమి. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడే ఉంటావు, ఇద్దరం మాట్లాడుకునే సందర్భాలు వస్తాయి. నువ్వే చెప్తావు మేడం మీరు చెప్పింది కరెక్టే అని. నేను అనుకున్నవి అంటే నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంత భయంకరంగా లోకం ఉండబోతుందని చెప్పి నేను అంటూనే ఉన్నాను. దానికి మించి జరుగుతున్నాయి ఈ మధ్య ఒక పాపని, చిన్న 4 ఏళ్ల పాపని తండ్రి అఘాయిత్యం చేశాడన్న విషయం వెలుగులోకి వస్తే నా మనసు ఎంత గాయపడుతుందంటే గౌతమి, వాడిని ఏ శిక్ష వేసి వాడిని ఉరిదీయాలన్నా, వాడిని చంపాలన్నా, వాడిని ముక్కలు చేయాలన్నా అంత కోపం నాకు వస్తుంది. ఎందుకంటే పసి బిడ్డ మీద వాడు అంత అఘాయిత్యం చేయడానికి పూనుకున్నాడంటే ఎంత. అందుకనే చెప్తున్నాను, వావి వరుసలు లేకుండా పోతాయి. కొంతకాలానికి కాదు, ఇప్పుడు అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంతకాలం పోతే తమను తాము ఇది చేసుకునేటువంటి సందర్భాలు కూడా వస్తాయి. ఎలాంటి భయంకరమైన రోజులు రాబోతున్నాయి గౌతమి. ఇలాంటి రోజులు చూడాల్సి వస్తుందంటే నాకు చాలా బాధగా ఉంది. మా తర్వాత జనరేషన్ పిల్లలు ఎలా తట్టుకుంటారు ఇలాంటి అఘాయిత్యాలని చూసి, ఇలాంటి ఘోరాలని ఈ సమాజంలో ఎలా బతుకుతారనేటువంటి భయం నాలో కలుగుతుంది గౌతమి. సో నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని మీ కడుపులో పెట్టుకొని పెంచుకోండి. అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా కంటికి రెప్పలాగా తల్లిదండ్రులు కాపాడుకోండి. అప్పుడే కొంతవరకైనటువంటి ఈ సమాజంలో ఈ దుష్టుల బారిన పడకుండా, ఇలాంటి రిలేషన్షిప్స్ లేకుండా పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుని విలువలు నేర్పించండి. వరసలు చెప్పండి, ఇలా ఉండాలి, మనకు వరసైన వాళ్ళు వీళ్ళు, అన్నదమ్ములు వీళ్ళతో ఇలా మనం ఉండాలని పిల్లలకి మీరు కూడా చెప్పుకోండి. అప్పుడే కొంతవరకు వాళ్ళకి అవగాహన ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను గౌతమి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.